అది 2015 ఆగస్టు 15. కశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్కి అతి సమీపంలో ఉన్న బసూని అనే గ్రామం. దేశంతో పాటు ఇక్కడ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఆ గ్రామ సర్పంచ్ ప్లాన్ చేశారు. ప్రజల్లో ఐకమత్యాన్ని నింపేందుకు అదే మంచి సమయం అని భావించిన భారత సైన్యం ఒక స్కూల్లో ఫంక్షన్ ఏర్పాటు చేసింది. అందరూ జెండా వందనం చేశారు. పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచారు. ఇక్కడతో ఈవెంట్ అయిపోయి ఉంటే ఇది అసలు వార్తే కాదు. బట్ దెన్ ఇట్ స్టార్టెడ్. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి షెల్స్ దూసుకొచ్చాయి. షెల్లింగ్ శబ్దాల మధ్య అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. బట్ నాట్ ఎవ్రీవన్ వర్ లక్కీ. ఈ ఇన్సిడెంట్ లో గ్రామ సర్పంచ్, స్కూల్ టీచర్, ఆర్మీకి చెందిన పార్టర్ తో పాటు 2 స్టూడెంట్స్ చనిపోయారు. భారత సైన్యం ప్రతిఘటించడంతో ఆ రోజంతా కాల్పుల మోతతో ఆ గ్రామం విలవిల్లాడింది. మరణించిన వారికి సరైన వీడ్కోలు పలికేందుకు ఆ గ్రామస్తులకు సమయం కూడా లభించలేదు. ఇది ఒక్క బసూని గ్రామం కథ మాత్రమే కాదు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న దాదాపు ప్రతి ఊరి కథ ఇంతే రక్తంతో, కన్నీళ్లతో నిండిపోయి ఉంటుంది. ఈ గ్రామాల్లో ధ్వంసమైన ఇళ్లు, అవయవాలు కోల్పోయిన బాధితులు, సొంత వారిని పోగొట్టుకున్న మనుషులు వీరి దయనీయ స్థితికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇండియాకి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి ప్రజలు మాత్రం స్వేచ్ఛగా బతకడం లేదు. పాకిస్తాన్ దాడులు, భారత్ ప్రతిఘటన మధ్యలో నలిగిపోతూ ఎప్పుడేం జరుగుతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడితో ఎల్ఓసి దగ్గర సిచ్యువేషన్ ఇప్పుడు మరింత ఘోరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ ఆఫ్టర్ మ్యాథ్ లో సరిహద్దు నియంత్రణ రేఖలో మరోసారి రక్తపాతం కనిపించింది. బట్ దిస్ ఈస్ జస్ట్ అ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మీకు తెలియని కన్నీటి కథలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఓసి గురించి, ఎల్ఓసి వెంబడి జీవిస్తున్న ప్రజల కష్టాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ చూస్తే ఏసీలో కూర్చుని వీడియో చేస్తున్న నేను, ఫ్యాన్ కింద కూర్చుని స్మార్ట్ ఫోన్ లో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎంత లక్కీయో అర్థమవుతుంది. మనందరి జీవితాల్లో ఎన్నో కష్టాలుంటాయి. కానీ ఏ క్షణం ప్రాణం పోతుందో అని క్షణక్షణం భయంగా బతకడం ఇంకెంత కష్టమో తెలియాలంటే కశ్మీర్లోని ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి తెలుసుకోవాలి. దాదాపు 740 కిలోమీటర్లుండే ఎల్ఓసి వెంబడి భారత్ వైపు ఉన్న గ్రామాల్లో కనీసం 1.9 మిలియన్ మంది జీవిస్తున్నారని అంచనా. సుమారు 6 లక్షల మంది సరిహద్దు నియంత్రణ రేఖకు అటువైపు అంటే పాకిస్తాన్ లో జీవిస్తున్నారు. చాలా వరకు వీరందరూ ప్రభుత్వ పథకాలు, సామాజిక అభివృద్ధికి దూరంగా, కన్నీళ్లకు, కష్టాలకు దగ్గరగా గడుపుతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ నుంచి మాట్లాడుకోవడం మొదలు పెడితే పహల్గామ్ టెర్రర్ అటాక్ నుంచి ఈ వీడియో లైవ్ అయిన సమయం వరకు ఎల్ఓసి దగ్గర వరుసగా 13 రోజుల పాటు పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని వైలేట్ చేసింది. ఇక భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలో ఎల్ఓసి వెంబడి అనేక చోట్ల పాకిస్తాన్ సైన్యం విరుచుకుపడింది. పూంచ్ లోని మేదర్ నుంచి కుప్వారాలోని సాలాబాద్ గ్రామం వరకు 10కి పైగా మంది పౌరులు చనిపోయారు. వీరిలో చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇదంతా విని మనం అయ్యో అనుకుంటాం. 1-2 రోజులు బాధపడి వదిలేస్తాం. కానీ సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర జీవిస్తున్న ప్రజలకు మాత్రం ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. కాలం మారినా, దశాబ్దాలు గడిచిన, నేతలు మారినా ఇక్కడి ప్రజల దుస్థితి మాత్రం మారడం లేదు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. భారత్ వైపు ఉన్న సిలికోట్ అనే గ్రామం ఎల్ఓసికి అతి సమీపంగా ఉంటుంది. ఇక్కడ 1990 నుంచి కాల్పుల మోత మోగుతూనే ఉంది. కార్గిల్ యుద్ధం తర్వాత చాలా కాలం పాటు కొనసాగిన క్రాస్ బోర్డర్ ఫైరింగ్ లో ఓసారి మహమ్మద్ యాకూబ్ అనే వ్యక్తి చిక్కుకుని వికలాంగుడయ్యాడు. యాకూబ్ కి హియరింగ్ డిజేబిలిటీ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు చుట్టుపక్కల బాంబు పడినా ఏమీ తెలియదు. అతని పొరిగింటి వ్యక్తి కూడా పాకిస్తాన్ చేసిన షెల్లింగ్ లో కాలు కోల్పోయాడు. సిలికోట్ లో ఇలాంటి కథలు ఎన్నెన్నో. సాడ్ పార్ట్ ఏంటంటే ఇలాంటి కథల్లో చాలా మంది బాధితులు తమ కుటుంబాలను పోషించుకునేవారే ఉంటారు. సంపాదించే వ్యక్తి మంచాన పడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. 2003లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరొక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. క్రాస్ బోర్డర్ ఫైరింగ్ ముగింపు పడిందని వార్తల్లో రాశారు. కానీ మాకెలాంటి డిఫరెన్స్ కనిపించడం లేదని ఇక్కడ ప్రజలు అంటున్నారు. సిలికోట్ కి సమీపంలో ఉన్న బాల్కోట్ గ్రామం పరిస్థితి ఇంకా దారుణం. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడు పెరిగినా మొదట సీజ్ ఫైర్ వైలేషన్ జరిగేది ఇక్కడే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. 1999 కార్గిల్ యుద్ధం వేళ ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది హ్యాండిక్యాప్ అయిపోయారు. 2019 పుల్వామా దాడి తర్వాత ఇక్కడ రోజు మిలిటరీ జట్లు తిరిగేవి. నిత్యం భయం. ఎటువైపు నుంచి ఏదొచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి. పడినా ఏం చేయలేని దుస్థితి. సరిహద్దుకు అటువైపు బాలాకోట్ అనే మరొక ప్రాంతం ఉంది. 2019లో అక్కడే ఎయిర్ స్ట్రైక్ జరిగింది. కానీ నేను చెబుతోంది సరిహద్దుకు ఇటువైపు ఉన్న బాల్కోట్ గురించి. చిన్న షెల్లింగ్ శబ్దం వినబడినా బాల్కోట్ గ్రామస్తులకు బట్టలు సర్దేసుకోవడం అలవాటు. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎంతకాలం ఇంటికి దూరంగా ఉండాలి, వెళ్లిన చోటైనా సేఫేనా అన్నదే ప్రశ్నార్థకం. దాదాపు బోర్డర్ మీదే ఉంటుంది ఈ విలేజ్. 2018లో ఇక్కడ ఓసారి షెల్లింగ్ జరిగితే ఇళ్ల ముందున్న లాన్ లో షెల్స్ వచ్చి పడ్డాయి. ఓ ఇంటి యజమాని ముందే అతని 2 వీలర్ కాలిపోయింది. ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి.
చిన్నపాటి కాల్పులు జరిగినా ఇక్కడ ఇళ్లు ధ్వంసమవుతాయి. ఈ గ్రామంలో సగం విరిగిపోయిన కిటికీలు, డోర్లు ఎన్నో కనిపిస్తాయి. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు, మమ్మల్ని దేవుడికే వదిలేశారు అని ఇక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంత కష్టం మీద ఎందుకు అక్కడ ఉండటం, వలస వెళ్లిపోవచ్చు కదా అన్న డౌట్ వస్తుంది. వాస్తవానికి సలీకోట్, బాల్కోట్ తో పాటు చురందా, కాల్గై, ఒరుసా, బడ్గారా వంటి సరిహద్దు గ్రామాల్లో లేట్ 1990s నుంచి మాసివ్ మైగ్రేషన్ కనిపిస్తూనే ఉంది. చాలా మంది ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు. కానీ సొంత ఇల్లు, సొంత ఊరు, సొంత పొలం ఉన్నవారు జీవితంలో ఆ ప్రాంతం తప్ప మరొకటి చూడని వారు ఆ ధైర్యం చేయలేకపోయారు. ఇలా రోజు బాధ పెట్టే బదులు దేవుడు ఒకేసారి అందరినీ తీసుకెళ్లిపోవాలి అని అంటున్నారు. రెండు దేశాల మధ్య టెన్షన్ మొదలైతే ఫస్ట్ స్కూళ్లు మూతపడతాయి. పిల్లలు చదువుకు దూరం అవుతారు. రాత్రిళ్లు ఎవ్వరూ నిద్రపోరు. వంట వండుకుంటారు, కానీ తినడానికి మనసొప్పదు. ఎవరికీ నిద్రలు పట్టవు. ఇల్లు వదిలి బయటకెళ్లాలంటేనే భయం. ఇన్ఫాక్ట్ ఇంట్లో ఉన్నా భయమే. తుపాకీ సౌండ్లు వినపడినా భయపడతారు, షెల్లింగ్ జరిగినా భయపడతారు, అవి ఆగినా భయపడతారు. చివరికి చాలా రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఉన్నా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని భయపడతారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చూసిన నరకం అలాంటిది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ప్రజల దయనీయ స్థితికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే చరిత్రలో కాస్త వెనక్కి వెళ్ళాలి. 1947 ఆగస్టులో భారత్, పాకిస్తాన్లు విడిపోయి రెండు వేరు దేశాలుగా ఏర్పడ్డాయి. కానీ సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్య సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. ఇండిపెండెన్స్ నుంచి కశ్మీర్ కోసం పాకిస్తాన్ చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఇన్ఫాక్ట్ స్వాతంత్రం వచ్చిన 2 నెలలకే ఫస్ట్ అటెంప్ట్ చేసింది. ఆ ఏడాది అక్టోబర్లో 5,000 మంది అఫ్రీదీలు, వజీర్లు, మాసూదులు, స్వాతీస్లు, సెలవులో ఉన్న పాకిస్తాన్ సైనికులు భారత్ లోకి చొరబడ్డారు. వీరితో భారత సైన్యం గొప్ప పోరాటం చేసింది. ఈ పూర్తి ఎపిసోడ్ పై మన ఛానల్లో ఇప్పటికే వీడియో చేశాను. పాకిస్తాన్ నుంచి వచ్చిన రైడర్లు ఎలా విధ్వంసం సృష్టించారు, ప్రజలను ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు, భారత సైన్యం వారిని ఎలా తిప్పికొట్టింది, కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ఎలా వెళ్లాయి వంటి వివరాలను అందులో కవర్ చేశాను. ఆ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. ఇక 1948లో యుద్ధం ముగిసిన తర్వాత సీజ్ ఫైర్ ని ప్రకటించారు. 1949 కరాచీ అగ్రిమెంట్ లో భాగంగా రెండు దేశాల సైన్యాలు కూర్చుని జమ్మూ కాశ్మీర్ లో డీఫాక్టో బౌండరీ లైన్ ని రూపొందించాయి. ఇది ఫస్ట్ సీజ్ ఫైర్ లైన్ అయింది. ఈ సీజ్ ఫైర్ లైన్ జమ్మూలోని అక్నూర్ కి చెందిన మనావర్ నుంచి ఉత్తరాన కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని కేరన్ అనే ప్రాంతం వరకు కవర్ చేస్తుంది. అక్కడి నుంచి తూర్పున గ్లేషియర్ రీజన్ కూడా ఈ సిఎఫ్ఎల్ లో భాగం. సియాచిన్ గ్లేషియర్ బేస్ గా భావించే NJ9842 పాయింట్ వరకు ఈ సిఎఫ్ఎల్ వెళ్తుంది. 1984లో ఈ సియాచిన్ గ్లేషియర్ ని భారత్ తనలో కలుపుకుని ఆర్మీ పోస్ట్ ని ఏర్పాటు చేసింది. సీజ్ ఫైర్ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాటిని పాటించింది లేదు. 1965 యుద్ధంతో పాటు చాలా సార్లు ఈ ఒప్పందం వైలేట్ అయింది. ఇరువైపులా కాల్పుల మోత మోగుతూనే ఉంది. 1971 డిసెంబర్ లో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలోనూ ఈ సీజ్ ఫైర్ లైన్ వెంబడి పాకిస్తాన్ అల్లకల్లోలాన్ని సృష్టించింది. కానీ ఆ యుద్ధంలో ఇండియా గెలుపు తర్వాత సీజ్ ఫైర్ ని డిక్లేర్ చేశారు. అక్కడి నుంచి 7 నెలలకు అంటే 1972 జులైలో ఇండియా, పాకిస్తాన్ మధ్య హిస్టారిక్ షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. అప్పటి ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టోలు సంతకం చేసిన ఈ ఒప్పందంతో సీజ్ ఫైర్ లైన్ కాస్త లైన్ ఆఫ్ కంట్రోల్, సరిహద్దు నియంత్రణ రేఖగా మారింది. 1949లోని సిఎఫ్ఎల్ కి 1972లో ఏర్పడిన ఎల్ఓసి మధ్య కాస్త డిఫరెన్స్ ఉంటుంది. 1971 యుద్ధం సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని అనేక ప్రాంతాలను భారత సైన్యం తిరిగి తన వశం చేసుకోవడం ఇందుకు కారణం. అయితే ఈ ఎల్ఓసికి అంతర్జాతీయ గుర్తింపు అనేది లేదు. ఇట్స్ జస్ట్ అ డిఫాక్టో లైన్. అంటే లీగల్ యాక్సెప్టెన్స్ ఉండదు, కానీ దేశాలు చేసుకున్న ఒప్పందాలు బట్టి రూల్స్ ని పాటిస్తారు. ఎన్ని హిస్టారిక్ అగ్రిమెంట్స్ చేసుకున్నా గ్రౌండ్ లెవెల్లో అవి అమలు అవ్వకపోతే నాశనం అయ్యేది సాధారణ పౌరుల జీవితాలే. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఇప్పటికీ మీరు వింటున్న వార్తలు, చూస్తున్న హింస ఇందుకు సాక్ష్యం. నాయకులు వచ్చారు, ఒప్పందాలు చేసుకున్నారు, వెళ్లిపోయారు. కానీ అవేవి సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ప్రజలను కాపాడలేకపోతున్నాయి. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘనకు గురవుతూనే ఉన్నాయి. ప్రజలు అల్లాడిపోతూనే ఉన్నారు. ఎక్కడో జరిగిన ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మీరు చాలానే వినుంటారు. కానీ మన దేశ సరిహద్దుల్లో నివాసం ఉండే మనవారి కన్నీటి కథల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. సరిహద్దు వెంబడి ఇన్ఫిల్ట్రేషన్స్ ని ఆపేందుకు ఆర్మీ చాలా మెజర్స్ తీసుకుంటుంది. ఉగ్రవాదులను ఆపేందుకు బోర్డర్ కి ఇటువైపు చాలా చోట్ల ల్యాండ్ మైన్స్ ని ఫిక్స్ చేశారు. 1965, 1971, 1999 యుద్ధాల్లో సరిహద్దు వెంబడి చాలా చోట్ల ల్యాండ్ మైన్స్ ని ప్లాంట్ చేశారు. ఈ ల్యాండ్ మైన్స్ కి ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో తెలియదు, కానీ లోకల్స్ కి మాత్రం చాలా నష్టం జరిగింది. ద ల్యాండ్ మైన్ అండ్ క్లస్టర్ మ్యూనిషన్ మానిటర్ అనే రీసెర్చ్ గ్రూప్ ప్రకారం 1999 నుంచి 2015 వరకు ల్యాండ్ మైన్స్, ఐఈడీస్ బారిన పడి 1000 మందికి పైగా
స్థానికులు చనిపోయారు. 2000కు పైగా మంది హ్యాండిక్యాప్ అయ్యారు. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా పూర్ రోడ్ కనెక్టివిటీ వల్ల నియరెస్ట్ ఫెసిలిటీ దగ్గరికి వెళ్లేందుకు కనీసం హాఫ్ డే పడుతుంది. ఆ తర్వాత వైకల్యంతో జీవితం మొత్తం వీరు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. అండ్ ఇలా గాయపడిన వారికి నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తారు. కానీ ఇంత చిన్న అమౌంట్ కోసం లెక్కలేనన్ని ఆఫీసులు తిరగాలి. ఇంత అల్లకల్లోలాలున్న చోట ఉద్యోగాలు ఉంటాయనుకోవడం పొరపాటే. అందుకే బోర్డర్ లో వయసు వచ్చిన యువతలో చాలా మంది ఇండియన్ ఆర్మీ కింద పోర్టర్స్ గా పనిచేస్తూ ఉంటారు. ఆర్మీ లగేజ్ మోయడం, వారికి గైడ్ గా ఉండడం వంటివి చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సంపాదించుకుని కుటుంబాలకు అండగా నిలవడం మంచిదే. కానీ సరిహద్దుకు అటువైపు నుంచి ఇటువైపు చొరబడే పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్స్ కి వీళ్ళు మొదటి టార్గెట్స్ అవుతున్నారు. టెర్రరిస్టులు రెగ్యులర్ పాకిస్తాన్ ఆర్మీ సైనికులతో కూడిన ఈ బ్యాట్ బృందాలు కశ్మీర్ లోకి చొరబడి ఆర్మీపై అటాక్స్ చేస్తుంటాయి. ఆ సమయంలో లోకల్స్ కూడా బాధితులుగా మారుతున్నారు. 2020లో పూంచ్ దగ్గర జరిగిన ఇలాంటి ఒక ఘటనలోనే 21 ఏళ్ల షౌకత్ మహమ్మద్ అనే పోర్టర్ తన కాలు కోల్పోయాడు. షౌకత్ ముందే అతని స్నేహితుడిని కాల్చి చంపేశారు. వీరికి సాయం చేసేవారే లేరు. ఇక న్యాయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంత అల్లకల్లోల మధ్య ఒక మిరాకిల్ జరిగింది. 2019 నుంచి 2020 మధ్య విపరీతమైన కాల్పుల మోత తర్వాత 2021 నుంచి సరిహద్దు వెంబడి ప్రశాంతత అలముకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితులు కాస్త మారాయి. చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే కశ్మీర్ లోయతో పాటు సరిహద్దు ప్రజలు పీస్ఫుల్ గా బతకడం మొదలు పెట్టారు. టూరిజంతో పాటు అనేక రంగాలు అభివృద్ధి వైపు అడుగులేశాయి. బట్ దట్ మిరాకిల్ డిడెంట్ లాస్ట్ లాంగ్. 2025 ఏప్రిల్లో జరిగిన పెహల్గామ్ టెర్రర్ అటాక్ తో ఎల్ఓసి అనే వాల్కెనో మళ్లీ బద్దలైంది. ప్రజలు మళ్లీ ప్రశాంతతను కోల్పోయారు. పాకిస్తాన్ అరాచకాలతో ఎల్ఓసి దగ్గర లేటెస్ట్ గా కనిపించిన అల్లకల్లోలం గురించి ఈ వీడియో మొదట్లో నేను మీకు చెప్పాను. పెహల్గామ్ అటాక్ నుంచి సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అని మొత్తం ప్రపంచానికి తెలుసు. సంథింగ్ విల్ హ్యాపెన్ అని అందరికీ తెలుసు. అండ్ నౌ ఇట్ హ్యాపెండ్. మొన్న కార్గిల్, నిన్న పుల్వామా, ఈ రోజు పెహల్గామ్, రేపో ఎల్లుండో ఇంకోటి. ఈ సిచ్యువేషన్స్ తో ఎల్ఓసి దగ్గర ప్రజల మెడల మీద నిత్యం కత్తులు వేలాడుతూ ఉంటాయి. వారి తప్పేమీ లేకపోవడం ఇక్కడ అసలైన బాధ. లక్షలాది మంది కుటుంబాలు ఇప్పటికే చాలా మందిని కోల్పోయాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితులు కనిపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాయి. గన్ ఫైర్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మందికి బంకర్లే దిక్కు. కానీ అంత జనాభాకు రక్షణ కల్పించేందుకు సరిపడా బంకర్లు లేవట. పాకిస్తాన్ గురించి తెలిసి, ఆ దేశ కుట్రల గురించి తెలిసి కూడా ప్రభుత్వం మాత్రం బంకర్లు కట్టడం లేదని లోకల్స్ ఏడుస్తూనే ఉంటున్నారు. కొందరు సొంతంగా బంకర్లు కట్టుకుంటున్నారు. ఇవేవి పెద్ద ప్రొటెక్షన్ ఇవ్వవు. మాక్సిమం ఒక రాత్రి ఉండగలరు. బాత్రూమ్, కిచెన్ వంటి ఫెసిలిటీస్ ఉండవు. ఇక తిండి, నిద్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ అసలు సమస్య ఏంటో చెప్పనా? ఈ కాన్ఫ్లిక్ట్ కి, ఈ సిచ్యువేషన్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో తెలియకపోవడం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలీదు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలీదు. ఇంకెన్ని సంవత్సరాలు ప్రజలు భయంతో బతకాలో తెలియదు. మనం చేయగలిగిందల్లా వారి కోసం ప్రార్థించడం మాత్రమే. ఇవన్నీ మన ఆర్మీని తక్కువ చేసి చూపించడానికో, మన ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించడానికో నేను చెప్పడం లేదు. వీటన్నిటికీ దూరంగా మనం బతుకుతుండడం చాలా లక్కీ అని చెప్పేందుకే ఈ వీడియో. ఏసీలో కూర్చుని ఈ వీడియో చేస్తున్న నేను, ఫ్యాన్ కింద కూర్చుని ఈ వీడియో చూస్తున్న మీరు నిజంగా చాలా లక్కీ. చిన్న చిన్న విషయాలకే మనం భయపడిపోతూ ఉంటాం. అసలేంటి కష్టాలు అనుకుంటాం. చిన్న చిన్న సమస్యలకు గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. బట్ బిగ్గెస్ట్ పిక్చర్ చూస్తే నీకు నాకు వీడియోలు చూడడానికి స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో నెట్ ఉంది. మనకు కావాల్సిన వారందరూ చుట్టుపక్కలే ఉన్నారు. ఎటువైపు నుంచి ఏ బాంబు పడుతుందో అని నువ్వు నేను భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెత్తాల్సిన పనే లేదు. నిజమే, ఎవరి కష్టాలు వారివి. కానీ ఎల్ఓసి దగ్గర జీవిస్తున్న ప్రజల కష్టాలతో పోల్చితే నీ కష్టాలు, నా కష్టాలు ఎంత ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకు కంప్లైంట్ చేసే ముందు నువ్వు ఎంత అదృష్టవంతుడో తెలుసుకో. లెట్స్ బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ అండ్ మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లెట్స్ ఫైట్ టు మేక్ ఎ చేంజ్. లెట్స్ మేక్ ఎ చేంజ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సరిహద్దు నియంత్రణ రేఖ, అక్కడ జీవిస్తున్న ప్రజల జీవితాల గురించి చేసిన ఈ కంటెంట్ ని ఇప్పటి వరకు మీరు చూసుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.